రేపు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు కౌంటింగ్ జరగబోతుంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ నేతల ఇల్లు, పార్టీ ఆఫీసుల దగ్గర పోలీసు పహారా కాస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్పై ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఏపీ సీఈఓ ఎంకే మీనా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ విజయనగరం నుంచి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. యుగంధర్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఈరోజు రేపటి కౌంటింగ్ కోసం విజయనగరం జిల్లాలోని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లాలోని ప్రధానంగా 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి లెండి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది. జేఎన్టీయు కాలేజీ దగ్గర బొబ్బిలి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయి. మొత్తం ఏజెంట్లు అందరూ కూడాను ఉదయం 6 గంటలకు ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈసారి భిన్నంగా కనిపిస్తున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల దగ్గర చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఒక వైట్ పేపరు, పెన్సిల్ తప్ప మినహా ఏవి కూడా స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కూడా అనుమతించమని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారు 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తొలుత లెక్కింపు ప్రారంభమవుతోంది. వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ అన్ని కూడా 500 బ్యాలెట్లను ఒక బండిల్గా లెక్కించి పోస్టల్ బ్యాలెట్ అకౌంట్ని టాలీ చేస్తారు. ఆ తర్వాత దాని తాలూకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు స్ట్రాంగ్ రూముల నుంచి ప్రత్యేకమైనటువంటి యూనిఫారంలు ధరించినటువంటి సిబ్బంది ద్వారా మాత్రమే స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలన్నింటినీ కూడాను ఏదైతే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఇక్కడికి తీసుకొస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అక్కడ ఏర్పాటు చేసినటువంటి టేబుల్స్ దగ్గర ఇవన్నీ కూడా ఏర్పాటు ఉంటుంది. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలోనూ కొన్ని చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఓటర్లు తక్కువ ఉన్న చోట్ల 19, అత్యధికంగా ఉన్న చోట్ల 22 టేబుల్ని రౌండ్స్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడాను బ్రీత్ అనలైజర్స్ని కూడా తీసుకొచ్చారు. ఎవరైనా మద్యం సేవించి ఏజెంట్లు ఎవరైనా లోపలికి వచ్చినట్టయితే వాళ్ళని అక్కడనే కట్టడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరంలో కౌంటింగ్ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ని అయితే నియంత్రిస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరంలోకి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడాను బైపాస్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పార్వతీపురం నుంచి విజయనగరం మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలను కూడా బైపాస్ మీదుగా నియంత్రిస్తున్నారు. ఏ విధమైనటువంటి వాహనాలు ఇటు లెండి కాలేజీ మీదుగా కానీ అటు జేఎన్టీయు కాలేజీ వైపుగా కూడా వెళ్లేదానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎవరు కూడా గెలిచిన వాళ్ళు ఎవరు కూడాను వెంటనే ఊరేగింపులు కానీ మందుగుండ సామాగ్రితోటి ర్యాలీలు కానీ చేయడానికి పూర్తిగా నిషేధం అని చెప్తున్నారు. 144 సెక్షన్ అయితే మాత్రం ఈ రోజు నుంచి చాలా కట్టుదిట్టంగా విజయనగరం పట్టణం అంతా కూడా మాకు కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా వైన్ షాప్స్ అన్నీ కూడా నిన్న రాత్రి క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడాను ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి వరకు వైన్ షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సిబ్బందిని, కౌంటింగ్ సిబ్బందిని కూడా 2 సార్లు ర్యాండమైజ్ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఎవరు ఏ టేబుల్కి వెళ్తారు అనేటువంటిది తెలియకుండా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఒక ర్యాండమైజేషన్ పద్ధతిలోనే వాళ్ళందరినీ కూడా కేటాయించారు. అది కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. రేపు వాళ్ళకి ఏ టేబుల్ దగ్గర కేటాయించారు అనేటువంటిది కూడా తెలుస్తుంది. మొత్తం ఎలక్షన్ కమిషన్ అయితే ఈ విషయంలోనే చాలా కట్టుదిట్టంగా అయినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ యుగంధర్.